హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 16. కారు తీసుకుని నేరుగా ఒక బార్ దగ్గర కారు ఆపాడు రిషి. అందులోంచి రాజన్న తూలుతూ వస్తున్నాడు. కారు తీసుకుని కిందకి దిగి రాజన్న మెడ పట్టుకుని లాగి కారులో కుదేశాడు రిషి. అరేయ్! ఎవడ్రా నువ్వు? నన్ను నన్ను కిడ్నాప్ చేస్తావా? అమ్మేస్తావా నన్ను? అంటూ చాలా మత్తుగా మాట్లాడుతున్నాడు రాజన్న. పగలైనా కూడా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం వలన వీళ్ళను పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదక్కడ. రిషి డ్రైవింగ్ సీట్లో వచ్చి కూర్చుని కారుని రెయ్యమని దూకించాడు. కారు గ్రౌండ్ దగ్గరకు తీసుకుని వచ్చి సడన్గా ఆపాడు. రాజన్నని బయటికి లాగి బాటిల్లో ఉన్న వాటర్ని అతని మొహం మీద కొట్టాడు. అప్పుడు కొంచెం కొంచెంగా మత్తు దిగుతుంది అతనికి. కళ్ళు నలుపుకుని చూశాడు. కోట్ తీసి షర్ట్ హ్యాండ్ మోచేయి పైకి షర్ట్ని లాగి జిమ్ బాడీని స్పష్టంగా కనిపిస్తుంది. పై బటన్ తీసి ఉంది. తెల్లని మొహంతో కోపంతో ఎర్రగా మారింది. క్లాస్గా ఉన్న మాస్ హీరోలా కనిపించాడు రిషి రాజన్నకి. అరే ఎవడ్రా నువ్వు? అసలు నేనెవరో తెలుసా నీకు? రాజన్న, బెజవాడ రాజన్న. నాతో పెట్టుకోకు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చూస్తుంటే ఊరి చివరికి వచ్చినట్టున్నాం. ఒరేయ్, నీ సైలెన్స్ భరించలేకపోతున్నాన్రా బాబు. చెప్పు. స్టైల్గా నడుచుకుంటూ రాజన్న దగ్గరికి వచ్చి మొహం మీద పిడిగుద్దులు గుద్దాడు. ఒకదాని తర్వాత ఒకటి గుద్దుతూనే ఉన్నాడు. వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొడుతూనే ఉన్నాడు రిషి. ఇక కాసేపటికి ఆపాడు. అప్పుడు గట్టిగా ఊపిరి తీసుకున్నాడు రాజన్న. ఇంకొకసారి మధు జోలుకొచ్చావు అంటే చంపేస్తాను, జాగ్రత్త అంటూ అతని మొహం దగ్గరికి తీసుకుని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. మధునా, దానికి నీకు సంబంధం ఏంట్రా? నీకనవసరం. తన జోలికి వచ్చినా తన పేరు ఎత్తునా చెప్తున్నా నీ శవం కూడా ఎవ్వరికి దొరకదు అంటూ బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చేసరికి భయంతో గుటకలు మింగాడు రాజన్న. అయినా సరే వాళ్ళు నాకు అప్పు ఉన్నారు, అది ఎవరు తీరుస్తారు? అయినా డబ్బిచ్చే వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే హక్కు నాకుంది అని అన్నాడు దెబ్బలు చూసుకుంటూ. కారులో ఉన్న బ్యాగ్లో నుంచి డబ్బులు కట్టలు అతను ముందు పోశాడు. ఆ డబ్బంతా చూసి రాజన్న ఆశ్చర్యపోయాడు. నీకు బాకీ ఉన్న దానికంటే చాలా ఎక్కువే ఇది, తీసుకుని పో ఇక నుంచి అని అంటూ వెళ్తున్నాడు. వెళ్ళిపోతున్న రిషిని ఉద్దేశించి, ఏమవుతుందని ఇంత డబ్బు పోస్తున్నావు? ఉంచుకున్నావా దానిని? ఏ సంబంధం ఉంది ఏంటి అని అన్నాడు వెటకారంగా రాజన్న. ఆమె గురించి తప్పుగా మాట్లాడితే పాతేస్తాను. తను నాకు కాబోయే భార్య అని కారులో వెళ్ళిపోయాడు. మెల్లగా లేచి డబ్బులన్నీ బ్యాగ్లో సర్దుకుని నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చి దొరికిన బండెక్కి మళ్ళీ మధు దగ్గరికి వచ్చాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన మధు బయట దిగులుగా కూర్చుని ఉంది. బయట రాజన్నని చూసి భయపడి, ఏంటి మళ్ళీ వచ్చావు అని అంది మధు. నీ అప్పు తీర్చేసావుగా, అందుకే వెళ్తున్నా చెప్దామని వచ్చాను. నేను ఊరు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళని చూసుకోవాలి కదా, అందుకే వెళ్తున్నా అని అన్నాడు. ఏంటి, అప్పు తీర్చేశానా అని అంది ఆశ్చర్యంగా. ఆ, మీ కాబోయే భర్త వచ్చి ఇచ్చేసానులే, మామూలుగా ఇవ్వలేదు, 4 పీకాడు. నువ్వైనా కనీసం చెప్పొచ్చుగా, మనం మనం ఒక ఊరు వాళ్ళం, ఇలా కొట్టించొచ్చా అని అన్నాడు. అప్పుడు చూసింది అతని మొహం వంక దెబ్బలు ఉన్నాయి అని. ఏంటి నువ్వు చెప్పేది? నాకేమీ అర్థం కావట్లేదు అంటూ సందేహంగా అడిగింది. అదే మీ ఆయన వచ్చి మీ అప్పు తీర్చేశాడు. అయినా అంత డబ్బున్నవాడు నీ బానే దొరికాడు నీకు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? మీ ఇంట్లో తెలుసా అని అన్నాడు. ఏం వాగుతున్నావంటూ కోపంగా అడిగింది. అప్పుడు లత వచ్చి మధు చేయి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్ళింది. ఈ లోపు రాజన్న కూడా వెళ్ళిపోయాడు. మధు, రిషి సార్ నీ అప్పు మొత్తం తీర్చేశాడు. ఏంటి, రిషి సారా అని అంది ఆశ్చర్యంగా. ఆ, వాడికి అనుమానం రాకుండా ఉండాలని నిన్ను పెళ్లి చేసుకుంటున్నా అన్నట్టున్నారు అని అంది లత. నువ్వే చెప్పావా? వీడు గొడవ చెప్పొద్దు అని చెప్పానుగా అని అంది మధు. ఏం చెయ్యనే బాబు, పిలిచి ఏమైంది చెప్పు అని కోపంగా అడిగాడు. అందుకే చెప్పాను. అయినా చెప్తే ఏమైంది? చూసావుగా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడో, అది రిషి సార్ అంటే అని అంది నవ్వుతూ లత. మధు మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఎందుకే సైలెన్స్? నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇంకెందుకు టెన్షన్? అది కాదే సార్, నా విషయంలో ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నారు? మీ అందరిలాగా నన్ను కూడా ట్రీట్ చేయొచ్చుగా. ఇప్పటికే నా గురించి, సార్ గురించి ఆఫీస్లో ఏవేవో అనుకుంటున్నారు. నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ ఈ డ్రామా గురించి, నా బాధ గురించి మా అమ్మ నాన్న కూడా ఎప్పుడూ అడగలేదు. కానీ రిషి సార్ మాత్రం నన్ను కేరింగ్గా అడిగారు.
అన్నిటికంటే నేను అడగకుండానే అంత డబ్బు వాడికి ఇచ్చేశారు. మళ్ళీ నాకు కాబోయే భర్తనని చెప్పాడు. వాడు మా ఊరు వెళ్ళి అందరికీ అమ్మా నాన్నలకి ఏం చెప్తాడో ఏంటో. వాడు నోరు బుద్ధి అస్సలు మంచిది కాదు. డబ్బుల గురించి అయితే నువ్వు అడుగు. ఆఫీస్ లోన్ ద్వారా నీ శాలరీలో తీర్చేయమని చెప్పు. రేపు అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేయ్. కానీ అడిగితే ఎవరైనా సాయం చేస్తారు. మన మీద కేర్ తీసుకుంటారు. కానీ నీకేం కావాలో, నీకేం అవసరమో అడగకుండానే తెలుసుకుంటున్నారు. చూడు, వాళ్ళకి నువ్వేం చెప్పవలసిన అవసరం లేదు, అడగవలసిన అవసరం లేదు. కానీ ఆయన నా మీద ఎందుకంత కేరింగ్ అని అంది మధు. ఆ మాటకి తడబడి కొంచెం ఆలోచించి, అంటే నిన్ను స్టార్టింగ్‌లో ఇబ్బంది పెట్టారు కదా! అందుకే ఫీల్ అయ్యి చేసుంటారు అని అంది లత. ఎందుకంటే ప్రతి విషయం షేర్ చేసుకునే అజయ్ లతకి రిషి ప్రేమ విషయం చెప్పాడు. వాళ్ళు ఓపెన్ అప్ అయ్యే వరకు మనం కూడా సైలెంట్‌గా ఉందామని అనుకున్నారు ఇద్దరు కూడా. అంతే అంటావా? అని అంది మధు. అంతే, ఇంకేమైనా ఉండాలా ఏంటి? అని అంది మధు వైపు చూస్తూ లత. నీ మొఖం ఇంకేమయ్యుంటుంది అని అంది లత. సరే మధు, వెళ్ళి నాకు డిన్నర్ ప్రిపేర్ చెయ్యి, బాగా ఆకలిగా ఉంది అని అంది లత. అని వంటగదిలోకి వెళ్ళి ఆలోచనలో పడింది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళగానే తన లోన్ డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసి రిషి టేబుల్ పైన ఉంచింది. ఒక థ్యాంక్ యూ లెటర్ తో పాటు. రిషి తన టేబుల్ పైన ఉన్న డాక్యుమెంట్ చూసి, ఇది మారదు, మళ్ళీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి మళ్ళీ ఏడిసిందిగా అని అనుకుని థ్యాంక్స్ అని లెటర్ చూసి చిన్నగా నవ్వుకున్నాడు రిషి. అదేదో డైరెక్ట్ గా వచ్చి చెప్తే దీని సొమ్మేమైనా పోతుందా ఏంటి అని అనుకుని మళ్ళీ తన పనిలో పడ్డాడు రిషి. ఈలోపు మధు ఆ క్యాబిన్కి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంది. తల పైకెత్తి ఆమె వైపు చూసి మళ్ళీ ల్యాప్టాప్ లో తలదూర్చాడు. ఏంటి అన్నాడు రిషి. అది నేను అడగకుండానే నాకు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంది సిన్సియర్గా. వెంటనే రిషి పెదవులపై చిన్న స్మైల్ వచ్చి మాయమైపోయింది. ఆ సర్లే, బాగా వర్క్ చేసి నీ లోన్ అమౌంట్ త్వరలోనే క్లియర్ చేయి ఏంటి అని అన్నాడు ల్యాప్టాప్ నుంచే. ఓకే సార్, డాక్యుమెంట్స్ తో పాటు ఒక థ్యాంక్స్ లెటర్ రాసావుగా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? నాకు నోటితో చెప్పే కన్నా, ఫోన్లో చెప్పే కన్నా ఇలా లెటర్స్ రాయటం ద్వారా చెప్పడం నాకు చాలా ఇష్టం సార్. ఇలా చేస్తే వాళ్ళు చదివిన ప్రతిసారి హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఇలా మన ఫీలింగ్స్ అని పేపర్ పైన ఇంకా బాగా చెప్పగలమని నా నమ్మకం సార్ అని అంది మధు. ఆ, బానే ఉంది, సరే వెళ్ళు అని అన్నాడు రిషి. సార్ ఇంకో మాట, వాడితో నన్ను పెళ్లి చేసుకోబోయే వాణ్ణి అని ఎందుకు అన్నారు సార్ అని అంది మధు అతని మొహంలోకి ఆశగా చూస్తూ. ల్యాప్టాప్ నుంచి మొహం ఆమె వైపుకు తిప్పుతూ, అదా, వేరే ఎవడో అయితే అంత డబ్బు ఇస్తే ఇంకేదో అనుకుంటాడని అలా చెప్పానంతే, ఇంకేం లేదు అని అన్నాడు రిషి. ఆ మాటకి కొంచెం సంతోషం వేసినా ఎందుకో మధుకి నిరాశగా అనిపించింది. సరే అని వెళ్తూ ఉండగా, మధు, మర్చిపోయా. ఏంటి సార్ అంటూ హుషారుగా రిషి వైపుకు తిరిగింది. అదే, ప్రాజెక్ట్ మీట్ కి మనం పాండిచ్చేరికి వెళ్ళాలి. అయినా మీటింగ్ లో చెప్తానులే, వెళ్ళు అని అన్నాడు రిషి. ఓ ఓకే సార్ అంటూ వెళ్తూ, మీటింగ్ లో చెప్పే లెక్క అయితే నాకెందుకు చెప్పినట్టు అని అనుకుంటూ వెళ్ళిపోయింది. మీటింగ్ హాల్లో రిషి లేచి అందరినీ ఉద్దేశించి, ప్రాజెక్ట్ మీట్ కి పాండిచ్చేరి వెళ్ళాలి. ప్రాజెక్ట్ కి పనిచేస్తున్న అందరూ ఎగ్జైట్ అయ్యారు. నాతో పాటు అజయ్, లత, మధు, ఇంకా మన మేనేజర్ గారు వస్తారు. రేపు ఈవినింగ్ రెడీగా ఉండండి. 4 days క్యాంపు ఓకేనా అని కోడ్ సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మహేష్ సార్ అని అతని వెనకాలే వెళ్ళాడు. ఏంటి అని అన్నాడు రిషి. అదే సార్, నేను కూడా ప్రాజెక్ట్ లో పార్టే కదా, మరి నన్నెందుకు మీటికి తీసుకెళ్లట్లేదు? అదా, మేము అక్కడ ఉంటే మరి ఇక్కడ కంపెనీలో మిగిలిన ప్రాజెక్ట్ పని ఎవరు చూసుకుంటారు? చూడు, నీకంటే బాగా ఇంకెవరు చూసుకుంటారు చెప్పు. అందుకే నువ్వు ఇక్కడే ఉండి మన ఆఫీస్ ని జాగ్రత్తగా చూసుకో, సరేనా అని భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు. రిషి ఒక సర్కాస్టిక్ స్మైల్ విసిరాడు. రియాని ఇంతకు ముందే వేరే డిపార్ట్మెంట్ కి మార్చేశాడు. ఆమెను పూర్తిగా అవాయిడ్ చేశాడు. ఆమెకు బుద్ధి చెప్పడానికి తగిన టైం కోసం చూస్తున్నాడు. మహేష్ కి అర్థమయ్యింది, అతను కావాలనే అవాయిడ్ చేస్తున్నాడని. ఇంతలో మధు నవ్వుకుంటూ లతతో పాటు అక్కడికి వచ్చింది. మహేష్ ని పలకరించింది. ఏంటి మహేష్ గారు, ఏమైంది అలా ఉన్నారు అని అడిగింది. ఏం లేదు మధు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమైంది మహేష్ గారు, సీరియస్ గా ఉన్నారు, ఏమైందంటావు అని లతతో అని అంది మధు. ప్రాజెక్ట్ మీట్ కి మహేష్ ని రిషి సార్ అవాయిడ్ చేస్తున్నారు అని నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ, ఎందుకంటావు?
నీకు దూరంగా ఉంచాలి అనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు పిచ్చా పద అని వెళ్ళిపోయారు ఇద్దరు నవ్వుకుంటూ. ఇక నిజం మాత్రం అదే కదా, అది లతకి తెలుసు. ఇక ఐదుగురు కలిసి ట్రైన్ ఏసీ బోగిల్లో ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు నలుగురికి ఒకే కోచ్ వచ్చింది. మేనేజర్ శర్మ గారికి పక్క కోచు, అతను కూడా పక్క సీట్కి వెళ్తా అని అన్నాడు. ఇక వీళ్ళ నలుగురు వాళ్ళ సీట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నారు. అబ్బా బోర్ కొడుతుంది, ఏమైనా ఆడుకుందామా అని అజయ్ అన్నాడు. ఏం ఆడదాం అని అంది లత. ఇదిగో కార్డ్స్ తెచ్చా రండి ఆడదామని హుషారుగా అక్కడ మధ్యలో బ్యాగ్స్ అన్ని టేబుల్లా చేసి కార్డ్స్ అక్కడ పంచుతున్నాడు. నాకు కార్డ్స్ ఆడటం రాదు అజయ్ గారు అని అంది మధు. నాకొచ్చు అంది లత. నీకన్నీ వచ్చు అని ఆట పట్టించాడు అజయ్. వేయాన్ని వెక్కిరించింది లత. హే, కాబోయే మొగుణ్ణి పట్టుకుని నన్ను వెక్కిరిస్తావా నిన్ను అని ఇద్దరు చిన్నపిల్లల్లా కొట్టుకుంటూ నవ్వుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళిద్దరూ కూడా నవ్వుకున్నారు. అబ్బా ఆపండ్రా మీ గోల, చిన్నపిల్లలు నయ్యం మీకంటే అని రిషి అన్నాడు. మధు, నీకు నేను నేర్పిస్తాను ఇలా రా అని మొత్తం గేమ్ గురించి చెప్పి అతను ఆడుతూ ఉంటే చూడమని చెప్పాడు. కొంచెం అర్థమయ్యాక ఆమెను కూడా ఆడమని. మధ్య మధ్యలో ఆమె డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఆ రాత్రంతా సరదాగా ఆడుకున్నారు అందరూ. మరి పాండిచ్చేరి ప్రయాణం ఒక మలుపు తిరగబోతుంది. ఏంటి అనేది వచ్చే భాగంలో చూద్దాం.